మార్కెటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ముందు ముఖ్యంగా వైద్య పరీక్షలు అవి చేయాలి. అతని శరీరం మీద ఎటువంటి ఒత్తిడి ప్రభావం పడ్డది స్పష్టంగా చూసాం. మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. బట్ శరీరం మీద ఎజెక్షన్ వల్ల ముఖ్యంగా ఎటువంటి శరీరం మీద, నర్వస్ సిస్టమ్ మీద, బోన్స్ మీద, స్పైన్స్ మీద ఎటువంటి ప్రభావం పడ్డదన్నది చూస్తారు. ఇంకేదన్నా వాళ్ళు నిన్న వాళ్ళ సైన్యం టేక్ ఓవర్ చేసుకోబోయే ముందు లోకల్ ప్రజలు కొంత దాడి చేశారు. పైన కంటిగది దాయం అయినట్టు కనపడ్డది. సో దానికి కూడా చిన్న ట్రీట్మెంట్ అది అవసరం. సో ముందు అయిన తర్వాత ఇంకా రకరకాలుగా వాళ్ళు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమిటి, అసలు ఎజెక్షన్ ఎందుకు అయింది, ఇట్లా వాటెవర్ ఇవన్నీ వివరాలు చూసుకొని ఆ తర్వాత దానికి తగ్గట్టు ఎంతవరకు సమాచారం ఇవ్వాలో అంతవరకు ప్రభుత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్, తర్వాత వాయుసేన నుంచి ఉన్నతాధికారులు వాళ్ళు చర్చించుకొని ఎంతవరకు ఏ మేరకు సమాచారం ఇవ్వాలి అన్నది అంతవరకు ప్రెస్ నోట్ ఆర్ ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఈరోజు సాయంత్రం ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. అంటే చూడాలి, ముందు ఇతన్ని తీసుకొని ముందు వైద్య పరీక్షలు అవి చేసి ప్రాథమికంగా అంటే ఒక కంఫర్ట్ పొజిషన్. ఈరోజు సాయంత్రం ప్రెస్ బ్రీఫింగ్ వచ్చినట్టు మనకు ఆల్రెడీ మీడియాకి సమాచారం వచ్చింది. చూడాలి అది అయిన తర్వాత ప్రెస్ మీట్ చేస్తారా, లేకపోతే అయిపోయిన తర్వాత ఆయన కొంచెం స్థిమిత పడిన తర్వాత చేరుకున్న తర్వాత ఇతను తీసుకురాకపోయినా కానీ అఫీషియల్ స్పోక్స్ మనం వచ్చేసి మీడియాకు మాట్లాడతారని చెప్పి మనకు సమాచారం ఉంది. వాఘాబాట దగ్గరికి వెళ్దాం. యాకాస్వామి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. యాకాస్వామి, ఎంతసేపట్లో అభినందన్ బయటికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? మరి కాసేపట్లోనే భారత గడ్డపై అభినందన్ వర్ధమాన్ అడుగు పెట్టబోతున్నారు. ఈ క్షణాల కోసం యావత్ దేశం అసలు ఉద్విగ్నంగా ఎదురు చూస్తుంది. గత 2 రోజులుగా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి అభినందన్ వర్ధమాన్ ఎంత క్షేమంగా ఉండాలని చెప్పి స్వయంగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా వేలాది మందిగా ఇక్కడికి చాలా మంది వర్ధమాన్ ను అభినందించాలని చెప్పేసి కూడా వాఘా బార్డర్ వద్దకు వచ్చారు. ఈ రోజు ఆయన తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుంచి అమృతసర్ చేరుకున్నారు. ఆయన తండ్రి మాజీ ఎయిర్ మార్షల్ వర్ధమాన్, ఆయన తల్లి కూడా అమృతసర్కి వచ్చే సందర్భంగా మొత్తం ఎయిర్పోర్ట్ లో కావచ్చు, ఆయన ఫ్లైట్ లో కావచ్చు, ప్రజలందరూ కూడా వారికి. You would have already listened to the address of the Honorable Minister of External Affairs this morning. In her address, the External Affairs Minister observed that 2019 is a very special year. Since OIC is celebrating its Golden Jubilee, UAE is celebrating 2019 as the year of tolerance, and India is celebrating 150th birth anniversary of Mahatma Gandhi. EAM also conveyed her deep appreciation for the sagacious leadership of the UAE for inviting India for the inaugural. It may be recalled that the highly successful visits of His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, the Crown Prince of Abu Dhabi, to India in 2017 as the chief guest on our Republic Day, and Prime Minister Shri Narendra Modi to Abu Dhabi in 2018, and more recently of His Royal Highness the Crown Prince of Saudi Arabia, Mohammed bin Salman bin Abdulaziz Al Saud, have cemented our ties bilaterally and with the region and beyond. External Affairs Minister underlined the steps taken by the government over the last 5 years or so to substantially enhance our relations with individual member states of OIC in all the regions. It is worth mentioning ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మన అధికారి ఇస్తున్నారు. అక్కడ దీంట్లో కూడా పాకిస్తాన్ ఏకాకిపోయింది, అన్ని చోట్ల ఏకాకి అయిపోయింది. దాని పర్యవసానమే ఎటువంటి దుర్మార్గపు పిచ్చివేషాలు వేయకుండా అభినందన్ని అప్పగిస్తున్నారు. ఇదే పరిస్థితి 99లో లేదు. వాళ్ళు అహూజాని చిత్రహింసలు పెట్టి చంపారు, నచికేతను కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. చివరికి ప్రభుత్వం ఒత్తిడితో, అంతర్జాతీయ ఒత్తిడితో అతను వదిలేశారు. కానీ ఈసారి అటువంటి దుర్మార్గ పనులు చేయకుండా చాలా గౌరవప్రదంగా ఇచ్చేశారు. అంటే ఏదైతే జెనీవా ఒప్పందం ఉన్నదో దాన్ని దాదాపు పరిపూర్ణంగా గౌరవించి ఇచ్చారు. అంటే కేవలం వాళ్ళ మంచితనం కాదు జరిగింది, వాళ్ళు టోటల్గా ఏకాకైపోయారు. నమ్ముకున్నటువంటి పెద్ద మిత్రుడు చైనా ఇవ్వలేదు, సహాయం చేయలేదు. చైనా మిగతా దేశాలు ఇవి రాలేదు. కనీసం అదర్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా సాంఘీభావం కూడా తెలపలేదు. అంటే వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమైంది భారతదేశం ఎంతో శాంతి కాముక దేశం,
చాలా సంయమనము, చాలా సహనము 30 ఏళ్ల నుంచి చూసి 25,000 మంది వీర జవాన్లు సివిలియన్స్ బాంబ్ బ్లాస్ట్లో అయిన తర్వాత చివరికి చిట్ట స్టెప్ తీసుకుందని చెప్పి ప్రపంచంలో ప్రతి చిన్న దేశానికి కూడా అర్థమైపోయింది. ఆ సంగతి పాకిస్తాన్కి మరీ అర్థమైంది, మరి మిత్రదేశంగా భావిస్తున్న చైనా కూడా అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు కనుక భారతదేశానికి వ్యతిరేకంగా ఏదన్నా పాకిస్తాన్కి సహాయం చేసేటట్టు ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవటానికి లేదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడానికి నెక్స్ట్ అంశానికి కూడా ఎవరు అడ్డుపడరన్న ఉద్దేశం. మీరు నిన్న నైట్ త్రివిధ దళాధిపతులు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ మన మిలిటరీ స్థావరాలపైన యుద్ధం విమానాలు పంపించేసి దాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారు, మనం అలర్ట్గా ఉండొచ్చి వాళ్ళకి వెనక్కి పంపించేసాం. నెక్స్ట్ ఇండియా స్టెప్, సరే అభినందన్ వస్తున్నారు, వచ్చేదాకా వెయిట్ చేసి ఏమీ అనకుండా నెక్స్ట్ మన కౌంటర్ యాక్షన్ ఉంటుందంటారు? కౌంటర్ యాక్షన్ అంటే ఇప్పుడు మనం ఒకసారి రుచి చూపించాం, మీరు ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టండి, మీ భూభాగం నుంచి ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాద చర్యల్ని ఎటువంటి సహాయం చేయొద్దు, వాళ్ళని కంట్రోల్ చేయండి. ముఖ్యంగా భారతదేశంలో అస్థిరత్వపరచడానికి ఉన్నటువంటి లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, జమాతుల్దువా ఇట్లాంటి సంస్థలకి వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ సూత్రధారులు సయ్యద్ హఫీజ్, అజర్ మసూద్, సుల్తాన్ సలావుద్దీన్, పనిగా వీలైతే దావూద్ ఇబ్రహీం దుబాయ్లో దాక్కున్నారు. సో హకానీ నెట్వర్క్ వీళ్ళందరినీ అంతర్జాతీయ టెర్రరిస్టుగా డిక్లేర్ చేయించాలి. యుఎన్ఓలో మనం ఇప్పుడే మనకి కాళిదాస్ గారు ఇప్పుడే ఒక మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది, పాకిస్తాన్ తరఫున బీటింగ్ రిట్రీట్ కంప్లీట్ అయిపోయింది. ఏ క్షణంలోనైనా అభినందన్ మన బార్డర్ వైపు వచ్చే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో మహావీరుణ్ణి, మన దేశ ప్రతిష్టను ఇనుబడింపజేసినటువంటి ఒక మహావీరుడు అభినందని మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. నేరుగా వెళ్దాం వాగా సరిహద్దుకి. యాకస్వామి నిన్నటి నుంచి అక్కడే ఉండి ప్రతి క్షణాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. యాకస్వామి, పాకిస్తాన్ తరఫున బీటింగ్ రిట్రీట్ కంప్లీట్ అయిపోయింది, ముగిసిపోయింది, మరి కొద్ది క్షణాల్లో అభినందన్ బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఉద్విగ్న క్షణాలు నాకు వినిపిస్తున్నాయి. వెనకాల మొత్తం భారత్ మాతాకి జై, జై హింద్, జై జై కిసాన్, జై జై జవాన్ అలాంటి నారాబాజీ వినిపిస్తోంది. యాకస్వామి, మరి కాసేపట్లోనే అభినందన్ వర్ధమాన్ భారత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ఇది ఉద్రిక్త క్షణాల కోసం ఈ యావత్ దేశం అంతా ఎదురు చూస్తుంది. ఇక్కడ కూడా ఫైనల్ వార్ వచ్చింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పైలట్ వెహికల్స్ కూడా పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. అక్కడి నుంచి అది తక్కువ సమయంలో ఇక్కడ చేరుకుంటారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఈ క్షణాల కోసం అందరూ కూడా ఎంతో ఉద్రిక్తంగా ఎదురు చూస్తారు. ఉదయం నుంచి కూడా చాలా మంది చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. పంజాబ్ అంటేనే మొత్తం ఫౌజ్ లో పనిచేసే వేలాది మంది ఇక్కడ ఉంటారు. అలాంటి వారంతా కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి అలాంటి భారత వైమానిక వీరునికి వందనం పలకడం కోసం, అతనికి అభినందనలు తెలపడం కోసం ఇక్కడికి వస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తున్నారు. మొత్తం బాంగ్రా నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి వస్తారని చెప్పి తెలియజేయండి. ఇది ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చింది. యాకస్వామి, ఎయిర్ చీఫ్, ఎయిర్ వైస్ మార్షల్ రవి గారు మన వీరుణ్ణి వెల్కమ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడే తెలుస్తోంది. యాకస్వామి, ఎయిర్ వైస్ మార్షల్ అతని వెల్కమ్ చేసి తీసుకొని వస్తారు. ఎయిర్ వైస్ మార్షల్ రవి కపూర్ అతను తీసుకొని వచ్చిన అనంతరం ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా సమాచారం ఇచ్చారు. జరిగిన 2 రోజులు జరిగిన పరిణామాలను కూడా వారన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబోతున్నారు. పూర్తి యావత్ దేశం అంతా కూడా అభినందన్ వర్ధమాన్ ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారని చెప్పేసి కూడా అంతా ఎంతో ఉద్రిక్తంగా ఎదురు చూస్తున్నారు. అతని కోసం అనేక ప్రార్థనలు చేశారు. అతను క్షేమంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. 2 రోజుల నుంచి కూడా దేశం అంతా కూడా ఇదే అంశం మీద ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఉదయం అభినందన్ వర్ధమాన్ తల్లిదండ్రులు, అభినందన్ తండ్రి కూడా గతంలో ఎయిర్ మార్షల్ గా పనిచేశారు. వర్ధమాన్ అతని తల్లి శోభ ఈ రోజు అమృత్సర్ చేరుకున్న సందర్భంగా మొత్తం ఎయిర్పోర్ట్ లో కావచ్చు, ఫ్లైట్ లో కావచ్చు, అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అతని కుటుంబంలోనే పూర్తిగా దేశ రక్షణ కోసం ఉప్పొంగే బ్లడ్ ఉందని చెప్పేసి అందరూ కూడా కొనియాడుతున్నారు. అతని భార్య కూడా గతంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి అతని కీలక పదవుల్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. పూర్తిగా దేశ రక్షణ కోసం, భారత మాత రక్షణ కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి అభినందన్ వర్ధమాన్ అత్యంత కీలకమైన సాహసోపేతమైనటువంటి చర్యలు చేసి ఆ పాకిస్తాన్ F-16 అత్యాధునికమైన ప్రపంచంలోనే అత్యాధునిక జెట్ ఫైటర్ లో ఉన్నటువంటి F-16 ని మన విగ్విమానంతో కూల్చి ఆ సందర్భంలో లోపలికి వెళ్లి వారికి చేజికలం జరిగిన తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా లోపలికి పాకిస్తాన్ తరఫున బీటింగ్ రిట్రీట్ ముగిసింది. ముగిసిన తర్వాత అక్కడ పాకిస్తాన్ పౌరుల్ని అందరినీ పంపించి వేసిన తర్వాత అభినందన్ని
అక్కడి నుంచి తీసుకొచ్చేసి వాఘా బార్డర్లో మన అధికారులకు అప్పగిస్తారన్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ తరఫున ఉన్నటువంటి అటున్నట్టు క్రౌడ్, పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రజలు ఏదైనా అఘాయిత్యం చేసుకోవచ్చు, అఘాయిత్యం చేయొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కనే పంపించిన తర్వాత అభినందన్ని మన అధికారులకు అప్పగిస్తారన్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాగస్వామి, ఈ రోజు భారత్ రిట్రీట్ క్యాన్సిల్ అయింది, రద్దయింది. కానీ పాకిస్తాన్ వైపు మాత్రం రిట్రీట్ కొనసాగింది. పెద్ద ఎత్తున కూడా వారు కూడా అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు ఎవరికి కూడా అటువైపు భారత పౌరులను అటువైపు అనుమతించలేదు. అయితే ఈ పూర్తి స్థాయి ఈ రోజు శుక్రవారం అందరూ కూడా ఉదయం నుంచి ఊహించారు. పాకిస్తాన్ లో మధ్యాహ్నం పెద్ద ఎత్తున కూడా నమాజ్ ప్రార్థనలు పూర్తయిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమం కొనసాగుతుంది. అధికారిక కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఊహించినట్టుగానే మధ్యాహ్నం తర్వాతనే భారత్ కి అభినందన వర్ధమాన్ని అప్పగించే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఇప్పుడు సాయంత్రం దాదాపుగా 6 కావస్తుంది. ఈ సమయంలోనే పూర్తిస్థాయిగా వారంతా వెళ్ళిపోయిన తర్వాత భారత అధికారులకు అప్పగించబోతారు. ఆ క్షణాల కోసం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు భారత గడ్డపైన అభినందన వర్ధమాన్ అడుగు పెడతారని చెప్పేసి కూడా అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అమృత్సర్ లో వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆతృత తన కుమారుణ్ణి అభినందనలు అభినందనలు అభినందనలు. దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు అభినందనలు చెప్తున్నారు. ఒక గ్రేట్ గ్రాండ్ వెల్కమ్ మన సూపర్ హీరో, నిజంగా సూపర్ హీరో, గ్రేట్ హీరో అని చెప్పొచ్చు అభినందన్. ఎందుకంటే పాకిస్తాన్ శత్రు దేశాన్ని గడగడలాడించి F-16 లాంటి ఒక ఏదైతే అధునాతనమైనటువంటి ఒక విమానాన్ని కూల్చివేసి అదే పాకిస్తాన్ గడ్డ మీద ఛాతీ ముందుకు చాచి తన మాటలో ఎక్కడ కూడా మన దేశ గౌరవం తగ్గకుండా అద్భుతంగా వ్యవహరించినటువంటి ఒక మహావీరుడు అభినందన్ మన భారతీయ గడ్డ మీద రావడానికి సిద్ధమవుతున్నారు. యాగస్వామి, మీరు చాలాసేపటి నుంచి అంటే నిన్నటి నుంచి అక్కడ వాఘా బార్డర్ నుంచి మిమ్మల్ని మేము చూస్తున్నాం, ప్రతి క్షణాన్ని మీరు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతీయ ప్రజలు, వారిలోన ఏమేం మాటలు మీరు విన్నారు? వాళ్ళలో ఉత్సాహం ఏం కనిపిస్తోంది? అక్కడ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈరోజు? యాగస్వామి, అభినందన వర్ధమాన్ మన దేశానికి ఒక షేర్ లాంటి వాడు. పాకిస్తాన్ గడ్డ మీద అడుగుపెట్టి వాళ్ళ యుద్ధ విమానాలు కూల్చి అక్కడనే రూములు నిలబెట్టుకొని నిలిచినటువంటి యుద్ధ వీరుల్ని మనం ఎప్పుడప్పుడు కలుస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మాకు అవకాశం ఇస్తే ఈ దేశం కోసం మేము ప్రాణం ఇస్తాము, అవసరమైతే శత్రువు ప్రాణం తీస్తామని చెప్పి ఒక దేశభక్తి పూరితమైనటువంటి మాటలు వినిపించాయి. పాకిస్తాన్ ఒకవైపు మన దేశం మీద ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ మరోవైపు శాంతి వచనాలు మాట్లాడుతుంది. అలాంటి మాటలకు మనం ఎప్పుడు తలగొద్దు. ఖచ్చితంగా ఎప్పుడైతే శత్రువుని ఆ ఉగ్రవాదుల్ని నిర్మూలించే కార్యక్రమం ఏదో ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఆ కార్యక్రమాన్ని ఏదైతే కొనసాగించాలి. గతంలో అమెరికా ఏ విధంగా బిన్ లాడెన్ ని అమెరికా నుంచి నేరుగా వాళ్ళ సీల్స్ ద్వారా ప్రత్యేక యుద్ధ హెలికాప్టర్ల ద్వారా అబోటాబాద్ ఏ విధంగా పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఈ విధంగా చంపారో, అదే విధంగా మన దేశానికి హాని తలపెడుతున్న ప్రాదేశిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రముఖల్ని కూడా పాకిస్తాన్ లో లైన్ లోనే ఉండండి. మీతో మళ్ళీ మాట్లాడతాం. మీతో ఎప్పుడైతే బయటకు వస్తారో అభినందన్ వచ్చిన వెంబడి మీతో మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కాళిదాస్ గారు, శత్రువు కళ్ళల్లో నేరుగా కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా వాళ్ళ గడ్డ మీదే వారికే ధీటైన సమాధానం ఇచ్చినటువంటి ఒక అభినందన్ వీడియో క్లిప్ చూస్తుంటే వాళ్ళు రోమాలు నిక్కబరుచుకుంటాయి, గగురు పొడుస్తుంది, ఛాతి గర్వంగా పెరుగుతుంది. అంటే ఇటువంటి గొప్ప పైలట్, ధైర్యం ఉన్నటువంటి ఇటువంటి వీరుడు మనతో పాటు పుట్టాడు, మనం చూస్తున్నాం లైవ్గా, అతనితో పాటు మనం కూడా ఈ సమయంలో జీవించి ఉన్నాము అన్న భావన ఎంతో గొప్పది. వ్యక్తిగతంగా నాకు కూడా అటువంటి ప్రొఫెషనల్ ఫోర్స్లో పనిచేసి ఉంది. చాలామంది మంచి పైలట్స్ని చూశాను. 5-6 ఏళ్ళు జూనియర్ అవుతాడు నాకు ఇతను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వ్యక్తిగతంగా దేశం మొత్తం గర్వపడుతోంది. ఎందుకంటే మిగతా దేశాలు వేరు ఇలాంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్ లాంటి మహా కన్నింగ్, కుయుక్తులు, నీచమైనటువంటి దేశంలో ఉండి కూడా అతను ఇంత గర్వంగా రావాలి అంటే కేవలం అతనే కాదండి, అతని కుటుంబాన్ని అభినందించాలి. రెండో తరం అతను ఎయిర్ ఫోర్స్లో. వాళ్ళ నాన్నగారు ఎయిర్ మార్షల్గా రిటైర్ అయ్యారు. ఆయన ఎంతో ధైర్యంతో ఉన్నారు. వారి తల్లి, వారి భార్య, కుటుంబ సభ్యులు, వాళ్ళను కూడా అభినందించాలి. వాళ్ళు ఎక్కడ ఎటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కొన్ని ఇచ్చారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని చెప్పి. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఫ్యామిలీ ఆల్సో అనండి. అంటే ఆ జీన్స్ ఎలా వచ్చాయి అన్నది, ఆ జినాలజీ చూడాలి ఎంత బాగుంది. ఫ్లైట్లో కొన్ని విజువల్ చూశాను. వారి తల్లి ఎవరైతే అభినందన్ వాళ్ళ తల్లి కూడా చాలా కూల్, ఒక ప్లీజెంట్ ఫేస్తో అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉంది. మొత్తం ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుడు, వారికి ఎవరు ఆ ఫ్యామిలీ సంబంధం లేదు, అయినా సరే అందరూ క్లాప్స్ కొట్టారు. వాళ్ళకి నిలబడి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, వచ్చేసి వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఆ మాత్రం గౌరవం ఉండాలండి. ముఖ్యంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిఫామ్ వాళ్ళ మీద
నార్త్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ గౌరవాల కన్నా సౌత్లో కొంచెం తక్కువగా ఉంటాయి ఇక్కడ జనరల్ కూడా తక్కువ ఉందండి. తక్కువ అంటే నాట్ ఎక్స్పోజ్ టు మచ్ ఆఫ్ దమ్, Yeah. ముఖ్యంగా నార్త్లో. కానీ ఇప్పుడు మీడియా ఎక్స్పోజర్ వాటి వల్ల కూడా ప్రజలు బాగా తెలుసుకుంటున్నారు. సో ఆ మహాతల్లి ఈ రోజున వీరపత్ని వీరమాత రెండు. కరెక్ట్ కాళిదాస్ గారు. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం అటారీ బార్డర్ పాకిస్తాన్ తరఫు నుంచి లైవ్ దృశ్యాలు. అక్కడ రిట్రీట్ అయిపోయింది. మరోవైపు వాఘా బార్డర్ వైపు మన సైనికులు రెడీగా ఉన్నారు, మన భద్రతా సిబ్బంది రెడీగా ఉన్నారు. అక్కడ ఒక పైలట్ వెహికల్ కూడా కనిపిస్తూ ఉంది మనకి. ఎప్పుడైతే అభినందన్ వస్తారో తనను తీసుకొని బయటికి తోడుకొని వెళ్ళడానికి రోడ్ కూడా క్లియర్ చేసి పెట్టారు. అభినందన్ని ఎంత త్వరగా అమృత్సర్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చాడంటే, ఎందుకంటే దాదాపు శత్రు దేశంలో ఉన్నారు, ఏమాత్రం తొడకలేదు. కానీ అతన్ని ఎంత త్వరగా ఢిల్లీ తీసుకురావాలన్న ప్రయత్నాలు అక్కడి నుంచి చేస్తున్నట్టు కనిపించింది. ఇంతకుముందు యాకాస్వామి మాట్లాడుతూ మొత్తం రోడ్ అంతా క్లియర్ చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేందుకు రోడ్లో ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్ కానీ ఎటువంటి జనాలు కూడా ఎవరు ఉండకుండా అక్కడ మొత్తం క్లియర్ చేశారని చెప్పారు. చూస్తున్నాం విజువల్స్లో భారతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది చాలా సగర్వంగా. ఎక్కడి నుంచో వచ్చారు, దేశం నలుమూల నుంచి అక్కడికి వచ్చేసి అభినందన్ కోసం అభినందనలు గుండె నిండా అభినందనలు ఇస్తూ అక్కడ కనిపిస్తున్నారు. వాఘా బార్డర్లో బీటింగ్ రిట్రీట్ ప్రతిరోజు జరుగుతుంది. అక్కడ ఉద్విగ్న క్షణాలు ఉంటాయి. పాకిస్తాన్ తరఫున వారి దేశం తరఫున, ఇటు మన భారతదేశం తరఫున, మన మాతృదేశం తరఫున అక్కడ పాల్గొన్న ప్రతి భారతీయుడు ఉప్పొంగి